హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రమ్ డిస్కిట్. ఇవాళ మన డే 5 లదాఖ్ రైడ్లో. నిన్న మనం ప్యాంగాంగ్ నుంచి స్టార్ట్ అయినాం కదా, అదేందో మాట్లాడేటప్పుడు బాగా దమ్ అవుతుంది. హై ఆల్టిట్యూడ్స్లో కూడా అంత ఇప్పుడు దిగినాం ఇంకా చెప్పాలంటే, కానీ యాక్చువల్గా నిన్న ఏమైంది, మనం నిన్న మనము తుర్తుకు వెళ్ళాలనుకున్నాం కదా, తుర్తుకు పోవాలి. తుర్తుకు వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాలని ట్రై చేసినాం. మధ్యలో బండి టుక్ అవడం వల్ల కొంచెం డిలే అయింది. ఆ బండిని ఏం చేసి రేపు మహేష్? బండి యాక్చువల్గా ఫస్ట్ గేర్ లేసి మెల్ల మూవ్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే నా తెలిసి క్లచ్ ప్లేట్లు పోయినాయి. అయితే మేము ఏం చేసినాం, ఆడనే బండి వదిలేసి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన తీసుకెళ్ళిపోతారేమో అనుకున్నాం ఫస్ట్. అట్లా కాదంట, మనమే బండిని ట్రాన్స్పోర్ట్ చేయాలంట. అసలు యాక్చువల్ అయితే మనిషి కూడా దాంతోపాటే రిటర్న్ వెళ్ళాలంట బండిని తీసుకొని. కానీ మనం తెలిసిన వాళ్ళు కాబట్టి మేనేజ్ చేసినాము. బండిని ఒక అదే మన అది ఉంటుంది కదా బండి, దాన్ని ఏమంటారు, క్యారియర్ లాంటిది మాట్లాడేసి దాంట్లో వేసి పంపించేసినాం. అప్రాక్సిమేట్లీ 4,000 to 5,000 ఆబ్వియస్లీ. ఎట్లా మనం ఎలా అంటే ఇప్పుడు ఎలా అయినా ఇంకా 3 days ఉంది కదా, ఈరోజు రేపు, ఈరోజు రేపు కదా, ఈ 3 daysలో ఒక రోజుది 2 days అమౌంట్ మనకి ఎట్లయినా సేవ్ అవుతాయి కాబట్టి క్లచ్ ప్లేట్స్ అమౌంట్ అంత అవుతాయి. ఏదున్నా సరే ఫస్ట్ క్లచ్ పట్టుకొని గేర్ క్లచ్ ఇచ్చేదే నడిపినడితే క్లచ్ ఇచ్చేదే అన్న క్లచ్ ఇచ్చేదే క్లచ్ పట్టుకొని గేర్ వేయడానికి. డైరెక్ట్ గేర్ వేస్తే అట్లా క్లచ్ మోడల్. సో నేను లేట్ అవ్వడం వల్ల మాకు బిస్కెట్లు ఆగడం జరిగింది. సో హోమ్ స్టే చాలా బాగుంది. అండ్ ఫుడ్ రాత్రి కష్టపడి మా కోసం చికెన్ వండినటువంటి అంటే మరి తెలుసుగా మరి చిన్నగా అదే చెప్తున్నా తిక్కలోడా. సో మహేష్ చికెన్ వండి పెట్టి మన తెలంగాణ స్టైల్లో మంచిగా స్పైసీగా చికెన్తో పాటు మంచిగా పక్కకి చిన్న జ్యూస్ అలా తాగేసాము. మార్నింగ్ లేచేసరికి ఐఎమ్ టోటలీ కంట్రోల్ అవుట్ అనమాట. నాకు లెగ్ దగ్గర కొంచెం చిన్న యాప్సెస్ అనే ఒక ప్రాబ్లం వచ్చింది. మార్నింగ్ నుంచి హాస్పిటల్లో తిప్పుతున్నాను. నన్ను రైట్ అవే టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల నేను ఓకే ఉన్నాను. నేను బేసికల్లీ ఏంటంటే నేను 9 years నుంచి నేను డ్రైవ్ చేయట్లేను బైక్, అసలుకి టోటల్గా కారే. సడన్గా నేను ఒక 6-7 days నుంచి బండి ముట్టుకునేసరికి అలా చిన్న ప్రాబ్లం అయింది. ఎవరైతే సడన్గా బైక్ ముట్టుకుంటారో బిఫోర్ 2 days 3 days ఇంటికాడ ప్రాక్టీస్ అలా రైడ్కి వెళ్ళండి. క్లచ్ పెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కమ్ క్లోజర్. సో మనం గేర్ వేసేటప్పుడు ఇది ఏదైతే ఉందో ఇలా క్లచ్ క్లోజ్ చేసి మనం గేర్ అనేది వేయాలి, తర్వాత రిలీజ్ చేయాలి. ఇలా స్పీడ్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి హరైబరి టుక్ వేసేస్తే అది టుక్ అయిపోతుంది. సో కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ యువర్ మైండ్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఎవరైతే ఇంట్రడక్షన్స్ కానీ అండ్ ఎవరైనా చెప్తున్నారో మీ దీని గురించి కానీ వెహికల్స్ కానీ ఇలాంటి వాటి చెప్పేటప్పుడు మీరు వినాలి కంపల్సరీ. తెలుసు, నాకే తెలుసు చిన్నప్పటి నుంచి పడినారు. ఎస్, అఫ్ కోర్స్ మీరు వింటే మీకు కూడా ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాము. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. లేట్ స్టార్ట్ అయినాము. చెప్పినాను కదా, ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళే కొంచెం పని ఉండే, అటు ఇటు తిరిగినాము. కొంచెం స్లోగానే స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫస్ట్ మనము తాంగ్ విలేజ్కి వెళ్తాము. ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా ఆర్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, మీరు ఎట్లైనా పిలుచుకోవచ్చు. అక్కడ నుంచి మనకు పాకిస్తాన్ కనబడుతుంది. నిన్న మొన్న మొత్తం చైనా, ఇలా పాకిస్తాన్. అండ్ అది చూసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా రిటర్న్ చూసుకుంటూ వద్దాము. ఇప్పుడు మనం డిస్కిట్లో ఉన్నాము. అప్రాక్సిమేట్లీ 80 ఉంటుంది, పోవడం 80, రావడం 80. ప్రజెంట్ మనమైతే హుందర్లో ఉన్నాము. ఇక్కడ తెలుసు కదా, శాండ్ డ్యూన్స్ ఫేమస్. కాకపోతే ఇప్పుడు మనం ఏమి వెళ్ళట్లేదు, డైరెక్ట్ మనం లాస్ట్కి వెళ్ళిపోయి అదంతా చూసుకుంటూ రివర్స్లో వద్దామని అనుకున్నాము. అట్లానే ఇంకా వెళ్తున్నాము.
తాంగ్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసినాము. మన బైక్ ఇక్కడ పార్క్ చేసినాము. एप्रिकॉट क्रैनबेरी यहाँ का स्पेशल है क्या है? स्पेशल एप्रिकॉट है सर. एप्रिकॉट ओके. यहाँ का स्पेशल है. ये कितने का? ये 200 का है सर. 200 का. 300 का है. ये 100 डिफरेंट डिफरेंट क्वालिटी का जो पैकेट के हिसाब से. वेट के हिसाब से. ओके. देख लेंगे. देख रहे हैं ना सर जी नदी, उसकी लेफ्ट साइड हमारे इंडिया का है, राइट साइड पाकिस्तान का है. और राइट साइड में वो ग्रीन से दिख रहा है ना, वो पाकिस्तान का एग्रीकल्चर. थोड़ा ऊपर से ग्रीन से दिख रहा है ना, वो उसका विलेज है, उसका नाम है फ्रंट विलेज. ये माउंटेन पे रोड जिगजैग सा रोड दिख रहा है ना सर जी, आप उससे फॉलो करो. यहाँ पर भी एक बंकर नज़र आएगा और लास्ट में भी एक बंकर नज़र आएगा पाकिस्तान का. और ये माउंटेन सब पाकिस्तान का है. इसके पीछे है ना वो हमारे इंडिया का है. इसके पीछे है ना वो हमारे इंडिया का. हाँ जी, वहाँ पर फेंसिंग लगाओ ना, उसके नीचे हमारे इंडिया के, उसके आगे सब पाकिस्तान का है. और इस माउंटेन पे रोड जैसा दिख रहा है ना सर जी, थोड़ा जस्ट ऊपर वाइट कलर का दो कुछ वाइट कलर का गाड़ दिख रहा है ना, वो हमारे इंडियन बैंकर है. और यहाँ पर भी हमारे इंडियन आर्मी रहता है, वहाँ पर भी. हाँ जी, हाँ जी, आप बाइनोकुलर से देखो सर. బైనాక్యులర్ నుంచి చూపిస్తారు. 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. पर पर्सन బైనాక్యులర్ తో మనకు అక్కడ बाइनोकुलर का చెప్పినందుగా బైనాక్యులర్ ప్లస్ బైనాక్యులరే బేసిక్ గా. జస్ట్ ఏంటంటే మనము బైనాక్యులర్ ఇచ్చి 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తూ ఇక్కడ నుంచి ఆ రివర్ పాకిస్తాన్లో అమ్మాయి అన్నా చూస్తారండి. పరువు చేయకన్నా ఇండియాది. బేసిక్గా దీని నుంచి చూస్తే మనకు ఆ స్టేట్ గా ఉన్న పాకిస్తాన్ అగ్రికల్చర్ అండ్ పాకిస్తాన్ విలేజ్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కూడా మందే, బట్ ఏంటంటే మ్యాప్ లో మంది, అఫీషియల్ గా మంది కాదు. మ్యాప్ లో అయితే మన మ్యాప్ లో ఆర్మీ వెళ్తుంది. ఇక్కడ కూడా అటు సైడ్ రోడ్ ఉంది, బంకర్స్ అవి ఉన్నాయి. ఎవరైనా బై మిస్టేక్ అట్లా నడుద్దామని ట్రై చేశారంటే అక్కడ నుంచి డుమ్ 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 అని వస్తాయి. ఇక్కడ నుంచి మనల్ని కూడా ఎత్తారు పై నుంచి. నాకేం కనబడతలేదు, మామూలుగా మన కళ్ళతో చూసిందే కానీ కొంచెం జూమ్ చేసినట్టు కనబడుతుంది. అంటే ఓకే వాళ్ళు చెప్పింది అంతా ఓకే కానీ ఏం కనబడతలేదు. ఇప్పుడు మన కళ్ళతో ఏదైతే కనబడుతుందో అదే కనబడుతుంది అంతే, అంతకుమించి ఏం కనబడదు. వాళ్ళు అక్కడ చూడు అంటారు కానీ అక్కడ ఏమి ఉండదు. కప్తే అంతే. ఇంకా నీ ఒపీనియన్ చెప్పు. అలా చూడు, నా దేశానికి వచ్చినటువంటి నా దేశంలో ఉన్న ప్రజలని వెతికి వెంటాడి చంపినటువంటి పెహల్గామ్ అటంలో అటాక్ అయితే జరిగింది కదా, అప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో రక్తం ఉడుకుతుంది. ఇంకా ఇక ఈ బార్డర్ వరకు వచ్చేసిన లాస్ట్ విలేజ్కి రక్తం ఉరిగిపోతుంది. నన్ను అంటే ఇప్పుడు వెళ్ళిపోదాను రెడీగా ఉన్నా. పక్కనే ఉంది పాకిస్తాన్. ఈ రక్తం చివరి శ్వాస ఆగే వరకు నా ప్రాణం దేశం కోసమే. దేశభక్తులు డైలాగ్ కి 1500 అంట. ఇలాంటి దేశభక్తులు మా దేశంలో ఉండడం అనేది గర్విస్తున్నాం. ఇక్కడ ఇంకొక పెద్ద దేశభక్తులు ನಾನು ಕರ್ನಾಟಕಲ್ಲೇ ಮಾತಾಡೋದು, ಹುಬ್ಳಿಯಿಂದ ಬಂದಿದ್ದು. ನಮ್ಮ ಎಲ್ಲ ಐದಾರು ಫ್ರೆಂಡ್ಸ್ ಜೊತೆ ಬಂದೀನಿ, ಅವರೆಲ್ಲ ಕರ್ಕೊಂಬಂದಿದ್ದಾರೆ. ಇದು ಇಂಡಿಯಾ ಪಾಕಿಸ್ತಾನ್ ಬಾರ್ಡರ್ ಇದೆ. ಬಂದು ಸ್ವಲ್ಪ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಅನ್ನಿಸ್ತು. ಲಾಸ್ಟ್ ವಿಲೇಜ್ ಇದೆ, ಬೆಸ್ಟ್ ಚೆನ್ನಾಗಿದೆ. ದೂರಿಂದ ಕಾಣ್ತಿದ್ರೆ ಇದು ಇಂಡಿಯಾ, ಅದು ಪಕ್ಕದಲ್ಲೇ ಪಾಕಿಸ್ತಾನ್ ಇದೆ ಅಷ್ಟೇ, ಮತ್ತಿರಲ್ಲ. ತುಂಬ ಒಳ್ಳೆ ಪ್ಲೇಸ್ ಇದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ఆల్ రైట్, మనం మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయినాము. వచ్చినప్పుడు ప్లాన్ ఏముండే అంటే రిటర్న్లో మనం ముందర శాండ్ డ్యూన్స్ కవర్ చేసుకుందాం అనుకున్నాం. బట్ చాలా లేట్గా స్టార్ట్ అయినాం కాబట్టి అది కవర్ అయ్యేలా లేదు. ఇంకా ప్లాన్ అదైతే క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ టు స్టే వెళ్ళిపోతున్నాము. అండ్ దీనికి సంబంధించిన స్టోరీ అదంతా నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో అక్కడ లోకల్స్తో చెప్పించుండే. అండ్ చాలా బాగుంటుంది, ఒకవేళ కుదిరితే ఆ వీడియో చూడండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.